ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ దశరథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన నుంచి తెలుసుకుందాం. సో చెప్పండి, ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దానికి సంబంధించి బండి సంజయ్‌కి సంబంధించిన అనుచరులు కావచ్చు, కార్లు కొట్టడం జరిగింది, పలగొట్టడం జరిగింది. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కౌశిక్ రెడ్డి ఆయన స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడలేదు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలి, ఏదో కాంట్రవర్సీ మాట్లాడాలి అనే దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఆయనకు శరీరం పెరిగింది కానీ మెదడు పెరగలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు కేవలం వాళ్ళ ఆది నాయకత్వంలో వాళ్ళ కేసీఆర్, కేటీఆర్ మన్నన పొందడానికి మాత్రమే ఈ కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఈ కాంట్రవర్సీలో ఆయన బలైపోతుండు. కాబట్టి ఆయనకు బండి సంజయ్కి పొంతన లేదు. ఈయనే బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్తగా, ఒక కార్పొరేటర్గా, ఒక ఎంపీగా ఈరోజు భారతదేశానికి హోంశాఖ సహాయ మంత్రులుగా ఉన్నారు. ఆయనకు నీకు పొంతన లేదు. ఆయన సామాన్య కార్యకర్తగా ఈ స్థాయికి ఎదిగిండు. కానీ నువ్వు మొన్న ఎలక్షన్స్లో గెలవడానికి నీ భార్యను, నీ బిడ్డను నేను గెలవకుంటే చనిపోతానని ప్రజలను బెదిరించి గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు. కాబట్టి నీకు బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇంకొకసారి అలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ఏదో పబ్లిసిటీ ఓరియంటెడ్లో నువ్వు పత్రిక ప్రకటన చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈరోజు కార్యకర్తలు దాడి చేసిందంటే ఒక ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకుని మీద ఈ అసత్య ప్రచారాలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారు. అందులో భాగంగానే ఈరోజు కార్యకర్తలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థించదు. కానీ ఒక ప్రజా ఆదరణ కలిగినటువంటి మా అభిమాన నాయకుని మీద అసత్య ప్రచారం చేసినందుకు కార్యకర్తలు పోయి దాడి చేశారు. అంటే మీరు పైకి కొట్లాడుకోవచ్చు, దాడులు చేసుకుంటారు కానీ లోపల మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉంటారా? ఎవరన్నారు? ఆయనది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిన రక్తం ఆయనది. గతంలో ఆయన కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఈ పార్టీ ఈజ్ విత్ డిఫరెంట్. ఎప్పుడు కూడా ఏ పార్టీతోటి కలవలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచిండ్రు, బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచిండ్రు. వాళ్ళు ఒకటే, కొత్త సీసాలో పాత సారా. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇతర పార్టీల నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఎప్పుడు కూడా పార్టీలో చేర్చుకోలేదు. ఒకరు చేర్చుకుంటే పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని చెప్పింది. అందులో ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో జరిగినటువంటి ఏదైతే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఈ రెండు కలిసి ఈరోజు ప్రజలు ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణలో పెద్ద ప్రజాదరణ కన్నా ఒక చర్చ జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వాలని. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీని చూసిండ్రు, బీఆర్ఎస్ పార్టీని చూసిండ్రు. వెస్ట్ బెంగాల్లో గెలిచినామని చెప్పేసి ఇక్కడ గెలుస్తామని చెప్పేసి మరి ఏమైనా ధీమా? డెఫినెట్గా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా డెఫినెట్గా ఈ వచ్చేటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరవేయడం ఖాయం. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ అడ్డంకులు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఈరోజు కౌశిక్ రెడ్డి యొక్క ప్రకటన. సో ఇప్పుడు 10కి ఆదివారం రోజు నరేంద్ర మోదీ రాబోతున్నారు. సో ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన తెలంగాణకి రాబోతున్నారు. సో తెలంగాణకి ఏమి ఇచ్చిండు, ఏం ముఖం పెట్టుకొని మన తెలంగాణకి నరేంద్ర మోదీ వస్తారు అని చెప్పేసి తెలంగాణ నడుస్తున్నదే, తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, తెలంగాణ ప్రజలు ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తుందంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్స్ తోటి ఈరోజు నడుస్తుంది. ఏ కార్యక్రమమైనా పల్లెల్లో ఏ కార్యక్రమమైనా శ్మశాన వాటికలు కానీ, లేకుంటే వీధి ఎల్ఈడి లైట్స్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, ఏ కార్యక్రమం చూసినా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ మాత్రమే నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవదు. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పిండు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేయనని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. ఈరోజు ఇక్కడ నడుస్తున్నటువంటి నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ సుందరీకరణ కానీ, కొత్త రైళ్లు వేయడం కానీ,
కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పడడం కానీ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తోటే చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు వైపే ప్రజలు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి నాటకం అంటే ఇది. మీరు సెంట్రల్ నుంచి అన్ని వస్తున్నాయి అంటున్నారు. దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి కూడా అంటున్నారు. తప్పకుండా రమ్మనండి, చర్చలకు రమ్మనండి, బహిరంగ చర్చలకు రమ్మనండి. వాళ్ళ నాయకుడే, వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పింది కదా, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏ అభివృద్ధి కార్యక్రమం చేయనని. అట్లాంటి నాయకుడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీను విమర్శిస్తున్నాడు? ఏ ముఖం పెట్టు ఆయన ఎందుకు? కౌశిక్ రెడ్డి, నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది? నువ్వు చేసిన నీ కాన్స్టిట్యున్సీలో బండి సంజయ్ గారి పార్లమెంట్ పరిధిలో ఉన్నది. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారు తీసుకొచ్చినటువంటి కేంద్ర నిధులతో మాత్రమే నీ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతున్నది, అది గుర్తుంచుకో. కాబట్టి ఈరోజు ఇక్కడే కాదు, భారతదేశం మొత్తంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి మాత్రమే ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తున్నది. నిన్నగాక మొన్న మేధావులు చెప్పారు, ఇంకా 25 సంవత్సరాలు కనుక ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి ఉంటే ప్రపంచంలో ఏ దేశానికి అందనంత అభివృద్ధి ఈరోజు భారతదేశం చెందుతుందని చెప్పిండ్రు. కాబట్టి దీన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా అయితే కల్కటాలో ఘన విజయం సాధించారో, భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తారన్న ఉద్దేశంతో ఈ దుష్ప్రచారం చేయడానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఎట్లుండబోతుందన్న సభ? ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారు? సభకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా బాగా పెడుతున్నారు అంటే ఎట్లుండబోతుంది? సజలు వారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు వచ్చేస్తున్నారు ఒకటి. అదేవిధంగా ఈ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత వస్తున్నారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆ నాయకుని యొక్క స్పీచ్ వినడానికి, ఆ నాయకుని యొక్క సందేశం వినడానికి ప్రజలు సందర్భోతండాలుగా స్వచ్ఛందంగా ఈ తెలంగాణ మొత్తం నుండి సుమారు 3-4 లక్షల మంది వరకు ఇక్కడికి వస్తున్నారని మాకు సమాచారం. ఏదైతే ఇప్పుడు వచ్చే 16న నరేంద్ర మోదీకి సంబంధించి భారీ బహిరంగ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి దాదాపు 3 లక్షల మంది రాబోతున్నట్టయితే తెలుస్తున్నట్టయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రకంగా మానుకోకపోతే వేరే రకంగా కూడా మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు. ఈరోజు ఇక్కడ నడుస్తున్నటువంటి నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ సుందరీకరణ కానీ, కొత్త రైళ్లు వేయడం కానీ, కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పడడం కానీ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తోటే చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు వైపే ప్రజలు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వైపు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి నాటకం అంటే ఇది. మీరు సెంట్రల్ నుంచి అన్ని వస్తున్నాయి అంటున్నారు. దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పేసి కూడా అంటున్నారు. తప్పకుండా రమ్మనండి, చర్చలకు రమ్మనండి, బహిరంగ చర్చలకు రమ్మనండి. వాళ్ళ నాయకుడే, వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పింది కదా, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏ అభివృద్ధి కార్యక్రమం చేయనని. అట్లాంటి నాయకుడు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీను విమర్శిస్తున్నాడు? ఏ ముఖం పెట్టు ఆయన ఎందుకు? కౌశిక్ రెడ్డి, నీ కాన్స్టిట్యున్సీ